దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. అందరూ క్షేమంగా ఉన్నారండి. నిత్యము అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలని క్రీస్తు వారి పాదాల దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం 1 పేతురు 5:6. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించును. దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చునుగాక. ఎంత గొప్ప దేవుడో చూడండి. మనం హెచ్చులోనికి రావడానికి సమయం ఉందంటండి. ఏమండి, తొందరపడిపోతూ ఉంటాం. కష్టాల్లో, వ్యాధి బాధల్లో, ఇరుకు ఇబ్బందుల్లో కలవరపడిపోతాం. అయ్యో, నా ప్రార్థన దేవుడు వినలేదు, నన్ను పట్టించుకోవట్లేదు దేవుడని. లేదు బిడ్డ, దేవుడు ప్రతి దానికి సమయాన్ని ఇస్తారు. నిన్ను హెచ్చించడానికి, ఆయన గొప్ప మేలు చేయడానికి, ఎడతెగక సహాయం చేయడానికి ఇష్టపడే దేవుడు. తగిన సమయం ముందు ప్రతిదానికి తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చిస్తానంటున్నారు ఆయన. ఎంత గొప్ప దేవుడు చూడండి. సమయానుకూలంగా దేవుడు నీ చెయ్యి పట్టుకుని నిన్ను హెచ్చిస్తారు. అంచెలంచెలుగా ఆశీర్వదింపబడతావు, దీవింపబడతావు. కష్టాల్లో ఉన్నవేమో, వ్యాధి బాధలు నేను తొందర పెడుతున్నాయా, అయ్యో నా బ్రతికింతేనా, నా పరిస్థితి ఇంకా మార్పు లేదా అని కృంగిపోయేవేమో. దేవుని బిడ్డ, నీ ప్రభువు నీ పట్ల తగిన సమయంలో నీ తలను పైకెత్తే దేవుడు. ప్రతిదానికి సమయం. నీ ప్రార్థనలన్నీ కూడా ఆయన పాదాల దగ్గరికి చేరి ఒక్కసారిగా నీ పట్ల వింత కార్యాలు చేసి నీకున్న వ్యాధి బాధల్లో విడిపించి, నీకున్న ప్రతి కష్టంలో ఆదరించి ఉపకారములు మేళ్ళు చేసే దేవుడు. అశాంతిలో ఉన్నావా? బిడ్డలు లేరా? ప్రియ సహోదరి సహోదరా, ఏ కష్టాల చేత నీవు కృంగిపోయి ఉన్నావు? ఏ బాధల చేత నీకు మనసులో వేదన పడుతున్నావు? నీ ప్రభు నీ చింతలన్నీ కూడా విడిపిస్తారు. నీ చింత యావత్తు ఆయన మీద వేసుకో. తగిన సమయమందు నిన్ను హెచ్చించే దేవుడు. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? కాబట్టి నా ప్రియమైన పిల్లలారా, అందరూ కూడా విశ్వాసాన్ని కాపాడుకోండి. శత్రువైన సాతానేస్తే అగ్ని బాణాలకి ఎవరూ కూడా భయపడే పని లేదు. అపవాది ఎప్పుడు కూడా అగ్ని బాణాలు విసురుతూ ఉంటాడు, విశ్వాస యొక్క జీవితాన్ని పాడు చేయాలని. కానీ నీ ప్రభు నీకు తోడుగా ఉన్నప్పుడు అపవాది నిన్నేమీ చేయజాలడు. సాతాను పారిపోతాడు. నీ ప్రభు నీకు సహాయకుడు. ఏ విషయంలో భయపడకండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవ, పగటికి పగలు రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నావు. నీ ప్రేమకు అంతం లేదు ప్రభువా. కష్టాల్లో, బాధల్లో, వ్యాధుల్లో, ఇబ్బందుల్లో, రుణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల కలుగునుగాక. అనేక మంది ఆయా దేశాల్లో, విదేశాల్లో ఉన్నారు ప్రభువా. అందరినీ ఆశీర్వదించండి. సర్వ ప్రపంచాన్ని కాపాడండి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మీ దాసులను, దాసులను కాపాడండి. నా విమోచకుడా, నీకు వందనాలు ప్రభువా. నిన్ను ఆశ్రయించిన వారిని సిగ్గుపడనివని అంటున్నావు. తగిన సమయంలో హెచ్చించి వాడువై ఉన్నావు. నా ప్రభువా, నా దేవా, నీ గొప్ప ఆదరణ నీ ప్రజలందరికీ అనుగ్రహించి, సమస్యలో ఉన్న బిడ్డలకు ఆదరణ దయచేసి నెమ్మదిచ్చి మహిమ పొందు. రోగుల్ని ఇప్పుడే తాకండి ప్రభువా. గాయం చేయవాడు, కట్టువాడు నీవే. అందరికీ మేలు దయచి మహిమ పొందు. శక్తి గలేసైనామని నడుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.